కొన్నాళ్ల క్రితం నేను ఒక ప్రోగ్రామ్ చూశాను. దాంట్లో ఆయన పేరు పవన్ అని కానీ ఈ అమ్మాయి పేరు సృజన అని కానీ నాకు తెలియదు. ఇద్దరు డాన్స్ చేస్తున్నారు పైన. నేను కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. సాగర సంగమం సినిమా చూసి చాలా ప్రభావితమై నేను కూడా డాన్స్ నేర్చుకున్నాను ఆ రోజుల్లో. వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఆ డాన్స్ నేను చూసిన తర్వాత పదగతులన్నీ కూడా జతులకు తగినట్టుగా పదాలు ఎలా నాట్యం చేస్తున్నాయి, ఇవన్నీ చాలా శ్రద్ధగా చూశాను. నిజంగా నాకు ఒక అద్భుతమైన నాట్యం చూశాననిపించింది. నాకు తోచిన బహుమతి ప్రకటించాను. తర్వాత చెప్పాను, మీరు ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే నేను తప్పనిసరిగా మీకు నా యొక్క సహకారాన్ని అందిస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వేదిక మీద ఈ రోజుని ఆహ్వానించడం జరిగింది. అలాగే నిజానికి సరస్వతికి మనం ఎవరూ సహాయం చేయలేము. ఆ తల్లి యొక్క విస్తృతమైన రూపాన్ని మనం ఎవరు చూడలేము కూడా. ఆ తల్లి యొక్క విజృంభణ కూడా ఎవరు చూడలేము. మనం కేవలం ఈ కళామ తల్లికి సేవ చేయడానికి నాకు ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశానికి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నాట్యకళకి కూడా భారతీయ నాట్యకళ కానీ భారతీయ సంగీతం కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఒక ప్రత్యేకమైన కళ అనుకుంటారు. నిజానికి ఒక పాప నేర్చుకుంటూ ససరిరి గగమమ పదనిస అని పాడుతుంది అని చెప్పానంటే బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి అంతవరకు వీళ్ళు జతులు నేర్చుకునేటప్పుడు సంగీత పరిజ్ఞానంతో వీళ్ళ మెదడు 100 రెట్లుగా వికసించడం మొదలుపెట్టి మల్టిపుల్ గా వాటి బ్రెయిన్ ఎగుతుందనే విషయాన్ని మీకు తెలియదు. అంతేకాదు కూచిపూడిలో కూడా దశావతారం ఒక ఐటమ్ ఉంది, అద్భుతమైన ఐటమ్. దాన్ని అన్నమయ్యచారి కీర్తన చేసినప్పుడు వీళ్ళు చేసిన అద్భుతమైన విన్యాసాలు చూశాను. అందరూ కూడా రథాన్ని ఒకటి క్రియేట్ చేశారు. మీరు రథం క్రియేట్ చేసినప్పుడు ఎదర 4 గుర్రాలు ఏదైతే వెళ్ళినాయో ఆ 4 గుర్రాలు వెళ్ళిన తీరు నేను చూశాను. అది అద్భుతంగా చేశారు. అది ఇక నాట్య శాస్త్రంలో ఆ విధంగా 4 గుర్రాలని పరిగెత్తించడంలో ఒక అందం చూపించాలి. గుర్రాలా పరిగెత్తడం కాదు, ఆ సాక్షాత్తు పరమేశ్వరుడే దీన్ని అభ్యసించి ఆయన దినాదులుగా ప్రకాశిస్తున్నాడంటే, సరస్వతీదేవి సాక్షాత్తు వీణ చేత్తో బట్టి అధిదేవతగా ప్రకాశిస్తున్నారంటే ఈ డాన్స్ కి మ్యూజిక్ ఉండే ఎంత పవిత్రత ఉందో అర్థం చేసుకుని మీ దగ్గర సెలవు చేసుకుంటా. మీ కంబాల శ్రీనివాసరావు.